అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ 24. నేను భాను మేకల. 2 తెలుగు రాష్ట్రాలలో సెన్సేషన్ సృష్టించినటువంటి వివాదం 'మంచు మోహన్ బాబు' కుటుంబం. మీ అందరికీ తెలుసు, మంచు విష్ణు మొదటి కొడుకు మంచు మోహన్ బాబుకి. మంచు మనోజ్ రెండవ కొడుకు. గత కొంతకాలంగా ఇంటర్నల్‌గా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు జరుగుతున్నాయనే ఒక వార్త అయితే చాలా బలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కలిసుంటున్నారు. మంచు మనోజ్ చిన్న కొడుకైనటువంటి మంచు మనోజ్ మంచు మోహన్ బాబు, మంచు విష్ణుకి దూరంగా ఆయన జీవితం గడుపుతున్నారు. మీ అందరికీ తెలుసు, మంచు మోహన్ బాబు ఎన్నో ఏళ్లగా శ్రీనికేతన్ అనే ఒక పేరుతో స్కూళ్ళు, విద్యాలయాలు, విద్యా సంస్థలు స్థాపించారు. ఎన్నో ఏళ్లుగా దాదాపు 15 ఏళ్ల నుంచి ఆయన విద్యా సంస్థలు రన్ చేస్తున్నా కూడా ఎటువంటి రిమార్క్ కూడా మంచు మోహన్ బాబు నడిపిస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలపై ఎటువంటి రిమార్క్ లేదు. ఎవరు విమర్శలు కూడా చేయలేదు. అంతటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచు మోహన్ బాబు విద్యా సంస్థలు. సో, ఇప్పుడు కుటుంబ కలహాల నేపథ్యంలో రోడ్డెక్కినటువంటి పరిస్థితయితే కనపడుతుంది. ఇందుకు ప్రధాన కారణం మంచు మోహన్ బాబుపై మంచు మనోజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం. అట్ ద సేమ్ టైమ్ మంచు మనోజ్‌పై మోహన్ బాబు తండ్రైనటువంటి మోహన్ బాబు నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం. ఇలా ఒకరిపై ఒకరు ఇరువురు పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసుకున్నారు. అందుకు ప్రధానమైనటువంటి కారణం ఆస్తులు, స్కూల్ యొక్క వివాదం. అంటే అందరికీ తెలుసు, ఏ కుటుంబంలో అయినా కూడా ఆస్తుల తగాదాలు, ఆస్తుల కలహాల నేపథ్యంలో గొడవలనేవి సర్వసాధారణం. అది నాలాంటోడో లేకపోతే ఇంకొకరిలో ఆస్తుల తగాదాలైతే పట్టించుకోరు గాబట్టి, మంచు మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నటువంటి నటుడు. దాదాపు 50 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సినీ ప్రయాణంలో ఎన్నో వందల సినిమాలు చేసినటువంటి మోహన్ బాబు విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకోవటమే కాకుండా, కొన్ని సందర్భాల్లో బహిరంగ సభల్లో కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి, వివాదాలకి బిందువుగా మోహన్ బాబు ఆయన పేరైతే సంపాదించుకున్నాడు. అయితే మంచు విష్ణు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో టంగ్ స్లిప్ అయ్యి విమర్శలు చేస్తూ గూడా ఆయన విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురైనటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటే. వీరిద్దరికి భిన్నంగా మంచు మనోజ్ ఎప్పుడు చూసినా కూడా అతని మాటలు గావచ్చు, మోటివేషనల్‌గా ఉంటాయి. అంటే హ్యుమానిటీ విలువలు గాని, ఎథిక్స్ గాని ఇవన్నీ చాలా చక్కగా స్టేజెస్ మీద గూడా ఈ రకమైనటువంటి మానవత్వం కలిగినటువంటి మాటలతో మంచు మనోజ్ ఉంటారు. సో, మంచు మనోజ్ రీసెంట్‌గా అంటే సుమారు ఒక ఏడాదిన్నర, 2 ఏళ్ల కిందట భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కూతురైనటువంటి భూమా అఖిలప్రియని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికొక పాప ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో, ఇప్పుడు ఈ వివాదం ఆస్తులు, స్కూల్‌ల యొక్క వివాదాల అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే జరుగుతుంది. మరి ఇద్దరూ ఒకరిపై ఒకరు లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే అఫీషియల్‌గా అసలు ఈ వివాదాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు? ఎవరు ఎవరిపై దాడి చేశారు? అనేది పూర్తిగా అఫీషియల్‌గా వారు చెప్పపోయినా కూడా ఈ వార్త అయితే ఇప్పుడు ప్రస్తుతం హాట్‌గా చక్కర్లు కొడుతుంది. సో, అఫీషియల్‌గా అంటే అధికారికంగా బయటకు వచ్చి మంచు మనోజ్ ఏం జెప్తారు? మంచు విష్ణు ఏం జెప్తారు? మంచు మోహన్ బాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలంటే కొంత టైం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చాలా చర్చనీయాంశమైంది. చాలా కీలకమైనది అంశంగా జెప్పుకోవచ్చు. ఎందుకంటే మోహన్ బాబు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మోహన్ బాబే గావచ్చు, మంచు విష్ణు గావచ్చు, మంచు మనోజ్ గావచ్చు, లక్ష్మీ ప్రసన్న ఇదంతా సుపరిచితమైనటువంటి కుటుంబమే. సో, ఇప్పుడు అంటే క్రమశిక్షణకి మారుపేరైనటువంటి మంచు మోహన్ బాబు ఇప్పుడు ఈ వివాదం జరిగితే, ఈ వివాదం తర్వాత ఎలా స్పందిస్తారు? చాలామంది కూడా ఆయన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. క్రమశిక్షణ ఫ్యామిలీ అని చెప్పుకున్నారు గదా! ఇప్పుడు ఎక్కడ పోయింది ఈ క్రమశిక్షణ? మీ ఇంట్లో కుటుంబాన్ని చక్కదిద్దుకున్నటువంటి పరిస్థితుల్లో మోహన్ బాబు ఎలా ఉన్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదొక రకమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుంది. కానీ కుటుంబ ఆస్తు తగాదాలనేవి ఏ కుటుంబానికైనా సర్వసాధారణమే. అయితే వీరు సొసైటీలో సెలబ్రిటీలుగా ఉన్నారు కాబట్టి, ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే ఒక సామాన్యుడి కుటుంబాల్లో కలహాలు జరిగితే అది ఎవరు పట్టించుకోరు. కేవలం సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మోహన్ బాబు అంటే తెలియని వారు ఎవరూ లేరు. విద్యా సంస్థలు నడుపుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో మాత్రమే ఈ వివాదం విషయంలో బయటకొచ్చారు. అది స్కూల్స్, ఆస్తుల తగాదాలు. సో, ఏదేమైనప్పటికీ కూడా మోహన్ బాబు కుటుంబంపై చాలా మంచి అభిప్రాయమే చాలామందికి కలిగుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థల మీద కూడా ఎటువంటి రిమార్క్ లేదు. మంచు విష్ణుపై రకరకాల నెగెటివ్ ట్రోలింగ్ జరిగినా గూడా అది ఎవరికీ అంత అభ్యంతరం అయితే కాదు. మంచు మనోజ్ కూడా చాలా సౌమ్యుడు. చక్కగా మాట్లాడతాడు. సో, ఇప్పుడు ఈ ఆస్తుల తగాదాలు,
ఎటు నుంచి ఎటు దారి తీస్తాయి? వీటిని ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దలు కలగజేసుకొని, ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారా? లేదంటే తండ్రి మోహన్ బాబే బాధ్యతగా తండ్రి స్థానంలో ఉండి తన కొడుకుపై పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకొని, ఆ కుటుంబాన్ని ఏదైతే బయటకొచ్చినటువంటి ఈ స్కూల్‌లో వివాదం, ఈ ఆస్తుల తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయనే బాధ్యతగా పెద్దరికంగా బాధ్యత తీసుకొని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా? లేదంటే సినిమా వోళ్ళు కావచ్చు, మోహన్ బాబు గారికి ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిచయాలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పరిచయాలతో కూడా ఎవరైనా కలగజేసుకొని ఈ కుటుంబ కలహాల్ని, ఈ ఆస్తుల తగాదాల్ని, వీరి మధ్య వస్తున్నటువంటి ఈ గొడవల్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి అంటే, ఇప్పుడు అఫీషియల్‌గా బయటకొచ్చి మోహన్ బాబు స్పందిస్తే గాని తెలీదు. లేదంటే మంచు మనోజ్ అయినా స్పందిస్తే తెలీదు. అసలు ఎందుకు ఈ వివాదానికి కారణమైందనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు స్పందించి చెక్ పెడితే గాని ఈ వివాదం క్లియర్ అవ్వదు. లేదంటే ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్‌గా అవుతుంది. సో, చూద్దాం మోహన్ బాబు ఎలా స్పందిస్తారు? మంచు మనోజ్ ఎలా స్పందిస్తారు? మంచు విష్ణు ఏం జెప్తారు? వాళ్ళ అక్క లక్ష్మీ ప్రసన్న ఏం జెప్తారనేది చూడాలంటే కొంత టైం వేచి చూడాల్సిందే. సో, ప్రజలారా ఈ వివాదంపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి టీవీ 24 నేను భాను మేకల.